బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భైంసాలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేటువంటి నినాదాలు మారుమోగిపోతున్నాయి. ఇక ఎంఐఎంకు కంచుకోటగా ఉన్నటువంటి భైంసాలో స్వతంత్ర అభ్యర్థులు ఇక ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టారు. ఎవరు ఊహించని రీతిలో అక్కడ స్వతంత్ర అభ్యర్థులు చైర్మన్ వైస్ చైర్మన్గా ఇక నియమితులైనటువంటి పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా భైంసాకు సంబంధించినటువంటి వార్తాకథల మీద చర్చనీయాంశంగా మారింది. సో ఎంఐఎంకు దాదాపు 20 ఏళ్ల పాటు పాగా వేసింది. ఎవరిని ఆ దరిదాపులో కూడా రానినటువంటి పరిస్థితి. అటువంటి ఎంఐఎం కంచుకోటలో స్వతంత్ర అభ్యర్థులు మరి అక్కడ వాళ్ళు చైర్మన్ వైస్ చైర్మన్గా అవ్వడం అయిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరి హిందూ ముస్లిం భాయి భాయ్, ఇక్కడ కేవలం ముస్లింసే లేరు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలు ఉన్నాయి, ఇక్కడ అందరూ సమానమే అంటూ హిందూ ముస్లిం భాయి భాయ్ అనేటువంటి నినాదాలు మారిమోగిపోతున్నాయి. సాధించడానికి ఒక చర్చ జరుగుతుంది. లేదు అసలు బీజేపీకి సంబంధమే లేదు, స్వతంత్ర అభ్యర్థిగా పోరాడి అక్కడ ఆయన ఆ పీఠాన్ని దక్కించుకున్నారని మరికొంతమంది ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి భైంసాలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది? శ్రీశైలం భైంసాలో చరిత్రాత్మకమైన ఈ చైర్మన్ ఎన్నిక అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. చర్చనీయాంశంతో పాటు భైంసాలో సమీకరణాలు కూడా మారాయి. ప్రధానంగా ఒకసారి భైంసాలో చూసినట్టు కనుకైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు జరిగాయి. అక్కడ బీజేపీ నుంచి ఎక్కువ స్థాయిలో పోటీ చేయడానికి కొంత రామారావు పటేల్ ఎమ్మెల్యే విఫలానికి కారణమైతే మరో అంశం ఏంటంటే ఇక్కడ బీజేపీ నుండి ఉన్న వారికి నిధులు రావట్లేదు. ఎంఐఎం అసలు బీజేపీ అభ్యర్థులను కనీసం అభివృద్ధి దిశగా కూడా అడుగులు వేయనియట్లేదని కొంత ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఈసారి పోటీ చేశారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు 7 అక్కడ గెలవడం జరిగింది. ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకంగా మారారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకంగా మారుతూ అటు ఎంఐఎం కూడా ఈసారి స్పష్టమైన మెజార్టీ రాలేదు. స్పష్టమైన మెజార్టీ రాకపోవడానికి కారణం మారుతున్న పరిస్థితులు, భైంసాలో పీస్ వాతావరణం. ఈ మధ్య కాలంలో ఎప్పుడు కనీసం కర్ఫ్యూ లేదు, 144 సెక్షన్ లేదు, మత ఉద్దేశమైన అంశాలు ఎక్కడ జరగలేదు. అయితే సభలు సమావేశాలు బీజేపీ ఇటు ఎంఐఎం నిర్వహించిన ఆ సభలు సమావేశాలు పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పుకోవాలి. వర్కౌట్ కాకపోవడమే కాక ఈసారి చాలా స్పష్టంగా బీజేపీ ఎంఐఎం ఇద్దరు కూడా అభ్యర్థి చైర్మన్ గా ఉండడం ఒకటి తప్ప మిగతా అంశం లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. చాలా క్లియర్ గా మాకు మద్దతు ఇస్తేనే మేము మీతో కలిసి పనిచేస్తాం, లేకపోతే చేయమనేసరికి బీజేపీ ముందుకు వచ్చింది. బీజేపీతో పాటు ఒక కాంగ్రెస్ అభ్యర్థి కూడా రావడంతో ఎక్స్ అఫీషియా ఓటుతో చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి ఇక్కడ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గతంలో బీజేపీలో పనిచేసిన ఈ చైర్మన్ దత్తాత్ర ఇప్పుడు ప్రస్తుతం తన బీజేపీ పార్టీ కాదు, నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని, స్వతంత్ర అభ్యర్థిని చైర్మన్ గా చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన పరిస్థితి. అయితే సామాజిక వర్గ పరంగా ఎంఐఎం లో నుంచి కూడా కొంతమంది గతంలో పనిచేశారు, అనంతరం ఇండిపెండెంట్ గా ఈసారి గెలుపొందిన పరిస్థితి. అక్కడి నుండి కూడా వచ్చిన ఇద్దరితో వైస్ చైర్మన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు కూడా పదవీ కాలాన్ని పంచుకుంటూ స్వతంత్రులు ఇటు 2.5 సంవత్సరాలు పాలన చేయనున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈసారి భైంసాలో మార్పులు వచ్చాయని చెప్పొచ్చు. సామాజికంగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. అభివృద్ధి దిశగా మా మున్సిపాలిటీ ఉండాలి, కానీ ఇలా ఉండడం మాకు కొంత ఇబ్బందికరంగా ఉంది. మా చుట్టు ప్రాంతాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో అది పూర్తి స్థాయిలో కావట్లేదు. వెంటనే ఈ అన్ని అంశాలు ప్రజలు ఆలోచించినట్టు మనకు క్లియర్ గా కనబడుతుంది. ప్రధాన పార్టీలకు ఓటేయకుండా ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓటేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద చర్చ అయింది. రవినాయక్ ప్రధానంగా హిందూ ముస్లిం భాయి భాయ్ అనేటువంటి నినాదాలు వాళ్ళు ఎప్పుడైతే ఈ పదవులు స్వీకరించారో, బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ ఇటు బీబీ కుతిజా సిద్దిక్ కావచ్చు, లేకపోతే దత్తాత్రి కావచ్చు, వీళ్ళు ఈ యొక్క భాయి భాయ్ అనేటువంటి అంశాన్ని ఎట్లా చూడవచ్చు? అంటే గతంలో ఎంఐఎం కంచుకోటగా ఉండేది, సో అక్కడ కొంత ముస్లింలకు సంబంధించినటువంటి పైచేయి ఎక్కువగా ఉండేది అక్కడ. సో ఇప్పుడు ఎట్లా ఉండే అవకాశాలు ఉంటాయి? అంటే ఇప్పుడు ఈ భాయి భాయ్ అనేటువంటి అంశం ఎలా ఉండే అవకాశం? శ్రీశైలం చాలా స్పష్టంగా
ఇక్కడ ఎక్కడ వ్యత్యాసం లేదు, ఇండిపెండెంట్ అభ్యర్థులను అందుకనే గెలిపించారు, మేమిద్దరం కూడా కలిసి పనిచేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. హిందూ ముస్లింలు బాయిగా కలిసిపోవాలి, గంగా జమున తైజీబ్ లాంటి అంశాలు రానున్న రోజుల్లో దీన్ని నిజం చేయబోతున్నాం బైన్సాలో అని చెప్పారు. అయితే దీనికి ప్రధాన కారణం ఈ మధ్య కాలంలో వరుసగా ఆ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు పెట్టడం, పోలీసులు కూడా చాలా యాక్టివ్ గా పనిచేయడం, ఎక్కడ కూడా ఎటువంటి ఛాన్స్ లేకుండా 144 సెక్షన్ లేకుండా ఎక్కడ కూడా కొంత పోలరైజ్ కాకుండా చాలా జాగ్రత్త పడ్డట్టు మనకైతే తెలిసింది. ఇదంతా కూడా కొంత అక్కడే ఉండి అంటే ఆ ప్రాంతంలో వరుసగా ఐపీఎస్ ఆఫీసర్లు ఉండడం, వరుసగా ఐపీఎస్ ఆఫీసర్లు చేయడం, జిల్లా ఎస్పీ మానిటరింగ్ చేయడం, నిర్మలే జిల్లా ఎస్పీ మానిటరింగ్ చేయడం, ఇలాంటి ప్రధాన అంశాలు అంటే ఆ ప్రాంతంలో ఎప్పుడు ఏదో ఒక యాటిట్యూడ్ చేస్తూ ఎక్కడ ఎటువంటి గ్యాప్ రాకుండా చూసే ప్రయత్నం చేశారు. దాని వల్లనే ఒక రకంగా బైన్సాలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. బైన్సా ప్రస్తుతం ఈ మధ్య కాలంలో ఎక్కడ కర్ఫ్యూ వాతావరణం లేదు, 144 సెక్షన్. రవినాయక్ ప్రధానంగా అక్కడ బైన్సాలో ఎంఐఎం దాదాపు 20 ఏళ్లగా బైంసాలో పాగా వేసింది. అటువంటి ఎంఐఎం ఈసారి మున్సిపల్ చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవిని కోల్పోవడం అంటే ఏంటి ఎంఐఎం ఫీలింగ్ ఏంటి? ప్రస్తుతం అక్కడ ఎంఐఎం గురించి జరుగుతున్న చర్చ ఏంటి? శ్రీశైలం మనం ఒక ఎంఐఎం పార్టీనో, బీజేపీ పార్టీనో, లేకపోతే ఇతరత్ర పార్టీనో, ఏ పార్టీని మనం ఏదో చెప్పాలని కాదు, కానీ అక్కడ గ్రౌండ్ లో ఒక వాతావరణం క్రియేట్ కాబోతుంది. ఆ వాతావరణం ఏంటి? మాకు జరుగుతున్న అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగట్లేదు, మాకు ఆటంకం జరుగుతుంది, మా ప్రాంతం డెవలప్ కావాలి, మా ప్రాంతం అభివృద్ధికి అడ్డుపడ్డ అంశంలో చాలా క్లియర్ గా ఉండాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. అందుకనే ఆ స్థాయిలో అంటే గతంలో 2024లో ఆడ ఎన్నికలు జరిగినప్పుడు 2 ఇండిపెండెంట్లు మాత్రమే గెలిచారు. అదే ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో 7 గెలవడం జరిగింది. ఈ 7 గెలవడం అనే అంశం ఇప్పుడు చాలా పెద్ద చర్చగా మారింది. ఈ చర్చ కాస్త 2 పార్టీలను ఒక రకంగా ఆ ప్రధాన పార్టీలను కాకుండా అటు ఎంఐఎం పార్టీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది, ఇటు బీజేపీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ 2 పార్టీలను కాకుండా నేరుగా ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేయడం, ఇండిపెండెంట్ అభ్యర్థి ఈరోజు చైర్మన్ స్థానంలో కూర్చోవడం, ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. శ్రీశైలం రైట్, థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా భైంసాకు సంబంధించి హిందూ ముస్లిం భాయి అయినటువంటి కాన్సెప్ట్లో మేము వెళ్తా ఉన్నాము. మాకు కావాల్సింది అభివృద్ధి అంటూ ఇక నూతనంగా ఎన్నికైనటువంటి భైంసా చైర్మన్, వైస్ చైర్మన్ దత్తాత్రి, బీబీ కుతిజా సిద్దిక్ అయితే అక్కడ ఉన్నటువంటి మీడియా ముఖంగానే వాళ్ళు ప్రజలతో చెప్పినటువంటి అంశం. బట్ ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా భైంసా మొత్తం హిందూ ముస్లిం భాయి అంటూ స్లోగన్స్ మారుమోగిపోయాయి. సో మారుమోగడమే కాదు, ఈసారి నుంచి భైంసా అభివృద్ధి కోసం పనిచేయాలంటూ బీబీ కుతిజా సిద్దిక్ ఎన్నుకోబడిన అనంతరం మున్సిపల్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో చెప్తూ వస్తున్నారు. ఇక ప్రజలు హిందూ ముస్లిం భాయి అంటూ ఒకేసారి స్లోగన్తో మారిమోగడం, వరుసగా ఎంఐఎం కంచుకోటకు మారినటువంటి భైంసా మున్సిపల్ పీఠం ఈసారి జనతా సర్కార్గా మారిందంటూ వైస్ చైర్మన్ బీబీ కుతిజా సిద్దిక్గా భర్త ఇద్రీస్ అన్నారు. ఇకపై భైంసా కమ్యూనల్ ప్రాంతం కాదని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కలిసి ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మున్సిపల్కి ఇళ్ల పర్మిషన్ కోసం లక్షలాది రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదంటూ మీడియా ముందే ఇద్రీస్ వాపోయారు. మరోపక్క చైర్మన్గా ఎన్నికైనటువంటి దత్తాత్రి కార్పై మున్సిపల్ చైర్మన్ అంటూ నిమిషంలోనే వెలువడడంపై అభిమానులంతా ఒక్కసారిగా సంబరపడిపోతున్నారు. ఇక ఒక్కసారిగా భైంసా రాజకీయాల్ని కొంత చర్చించుకునే విధంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కేవలం అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులే మరి ఆ రకమైనటువంటి పదవులను స్వీకరించడం, పదవి బాధ్యతలను చేపట్టడం మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. బట్ ఏదేమైనప్పటికీ ఎంఐఎంకు కంచుకోటైనటువంటి భైంసాలో మరి జనతా సర్కార్ ఏర్పడడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. బట్ చూద్దాం, భైంసా అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి హిందూ ముస్లిం భాయి అంటున్నారు. మరి ఇది ఎంత మేర వర్కౌట్ అవుతుంది, భవిష్యత్తులో భైంసా అభివృద్ధిలో మరి ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ భైంసా ప్రజల్ని ఎలా కలుపుకొని ముందుకెళ్తారనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.